మనిషికి ఎన్ని సిరులున్నా దంత సిరులే మిన్న. అందమైన పంటి వరుస కూడా ఓ కళే. అందమైన పళ్ళున్నవారు నోరు తెరిచినా నవ్వినా ఎంతో ఆకట్టుకుంటారు. మరి కొంతమందిలో అలాంటి పళ్ల వరుస సరిగా లేకపోవడం, ఒకదానిపై ఒకటి వచ్చినట్టుగా ఉండటం వంటి సందర్భాల్లో ముఖం ఆకృతి చెడిపోతుంది. అందుకే ఇలాంటి వారికి పళ్ల ఆకృతిని సరిచేసే బ్రేసెస్ ట్రీట్మెంట్ అందుబాటులోకి వచ్చింది. మరి ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం. ప్రతి మనిషి తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉంటాడు. కానీ దంతాల ఆరోగ్యం విషయంలో మాత్రం అశ్రద్ధ చూపుతుంటాడు. పిల్లల్లో గాని పెద్దల్లో గాని ఎగుడుదిగుడు పళ్లున్నా, ఎత్తుపళ్లున్నా, పళ్ల మధ్య సందులున్నా, పంటిపైన పన్నున్నా వాటిని బ్రేసెస్ ద్వారా సరిచేయొచ్చు. వీటి ద్వారా పళ్లను ఒకే వరుసలోకి తీసుకురావచ్చు. నేడు ఫిక్స్డ్ టైప్ బ్రేసెస్ అందుబాటులోకి వచ్చాయి. ఒక్కొక్క పంటికి ఎంత ప్రెషర్ పెట్టగలుగుతారో ఆ రకంగా దంతవైద్యులు బ్రేసెస్ తయారు చేస్తారు. వీటి వల్ల పంటిపై ఒక వైర్ లాంటిది వాడి అనుకున్న రీతిలో పళ్ల అమరికను తీసుకొస్తారు. ఇవి మెమరీతో ఉండే బ్రేసెస్. ఈ వైర్ మెమరీని బట్టి పళ్ల అమరిక చేస్తారు. ఈ వైర్ ని మనం ఎలా మలిచినా యు ఆకారానికి వస్తుంది. మెటల్ బ్రేసెస్ వల్ల చూడ్డానికి అందవిహీనంగా ఉంటుందని చాలా మంది వాపోతుంటారు. అందుకని ఇలాంటి వారి కోసం సెరామిక్ బ్రేసెస్ లేదా ట్రాన్స్పరెంట్ బ్రేసెస్ వేస్తున్నారు. ఇది పంటి రంగులోనే ఉంటుంది. దీని ద్వారా చికిత్స చేసినట్లయితే చూసేవాళ్లకు బ్రేసెస్ పెట్టుకుని చికిత్స చేస్తున్నారన్న విషయం తెలీదు. రకరకాల ఆధునిక బ్రేసెస్ అందుబాటులోకి వచ్చాయి. వాటిలో ఒకటి లింగ్వల్ బ్రేసెస్, అంటే నాలుక వైపు బ్రేసెస్ వేసేసి చికిత్స చేస్తారు. ఇలా చేయడం వల్ల ఎంత దగ్గరగా చూసినా వాళ్లకే తెలీదు. ఈ మధ్యకాలంలో మనకు క్లియర్ అలైనర్స్ లేదా ఇన్విజిలైన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇందులో పూర్తిగా రిమూవబుల్ టైప్ లో ఒక ట్రాన్స్పరెంట్ ట్రేస్ వేస్తారు. ఇందులో చిన్న చిన్న కరెక్షన్స్ ని అతి తక్కువ సమయంలో ఎఫెక్టివ్ గా ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ తో చేయడానికి వీలుంటుంది. ఇందులో ముందుగా వారి మోల్డ్స్ ను స్కాన్ చేసి పంపిస్తారు. తర్వాత ల్యాబ్ లో ఫైనల్ గా మనకు ఎలా కావాలనేది వారు కంప్యూటర్ పైన వర్చువల్ సిమ్యులేట్ చేస్తారు. చివరిగా ఒక సెట్ ఆఫ్ ట్రే చేస్తారు. మొదటి సెట్ ఆఫ్ ట్రేని 2 వారాలు వాడాలి. తర్వాత రెండవ సెట్ ఆఫ్ ట్రే ఇవ్వమని సలహా ఇస్తారు. ఇలా పేషెంట్ పరిస్థితిని బట్టి సెట్ ఆఫ్ ట్రేలతో చికిత్స చేయిస్తారు. ఇన్విజిబుల్ బ్రేసెస్ పెట్టించుకున్న తరువాత తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. డెంటల్ బ్రేసెస్ అంటే ఈ ఎత్తు వంకర పళ్ళు ఉన్న వాళ్ళకి అవి లోపలికి సరిచేసుకోవటం కానీ, లేకపోతే ఎగుడు దిగుడు పళ్ళు ఉన్న వాళ్ళకి సరిచేసుకోవడానికి కానీ తరచుగా వాడుతూ ఉంటాం. ఇవే కాకుండా దవడ పెరుగుదల, మనకి కింద దవడ ఎక్కువ పెరగటము, పై దవడ ఎక్కువ పెరగటము, ఇలాంటప్పుడు కూడా ఈ బ్రేసెస్ వాడటం జరుగుతుంది. ఇదే కాకుండా కొన్ని చిన్నపిల్లల్లో ఉన్న దురలవాట్లు, నాలికి చప్పరించటము, నోటితో గాలి పీల్చుకోవటము, పెదిమి చీకటము, వేలు చీకటము, ఇలాంటి అలవాట్లు మాన్చేదానికి కూడా ఈ డెంటల్ బ్రేసెస్లో కొన్ని రకాలు మనం వాడటం జరుగుతుంది. వీటిలన్నిటినీ కూడా కరెక్ట్ ఏజ్లో ప్రాబ్లమ్ని గుర్తించి స్టార్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కడైతే ఎక్కువ ఇర్రెగ్యులారిటీస్ లేవో, అంటే 1-2 పళ్ళు కంప్లీట్ రాంగ్ డైరెక్షన్లో రావటం కానీ అలాంటి జరిగినప్పుడు మాత్రమే పాల పళ్ళు ఊడక ముందు వేయటం జరుగుతుంది. రెండోది వచ్చేసి దవడలు, పై దవడ కానీ కింద దవడ కానీ ఎదుగుదలలో సమపాడాలలో వెదగకపోయినప్పుడు మనం ఈ బ్రేసెస్ పాలపళ్ళు ఉన్నప్పుడే వేయటం జరుగుతుంది. ఈ పాలపళ్ళు ఊడిన తర్వాత ఇంకా కూడా మనం పళ్ళు వరుస సరి చేసుకోవాల్సి వచ్చినప్పుడు ఫస్ట్ ఒక ఎక్స్రే ద్వారా పర్మనెంట్ దంతాల యొక్క వేర్లు స్థిరంగా వేరుపడ్డాయా లేదా చూసుకొని తర్వాత ఈ డెంటల్ బ్రేసెస్ వేయటం జరుగుతుంది. నేడు దంతవైద్య రంగంలో ఈ ఇన్విజిబుల్ బ్రేసెస్ వచ్చిన తర్వాత ఎంతో సౌకర్యవంతంగా ఉంటోంది. ఈ క్లిప్పులనేవి నోటిలో ఉండే మెకానికల్ డివైజెస్. వంకర పళ్లను నార్మల్ వరుసలోకి తీసుకురావడం, పళ్ల మధ్య సందులు ఉంటే వాటిని మూసివేయడానికి ఈ క్లిప్పుల చికిత్స చేస్తారు. అయితే ఇది చాలా కాలం పాటు చేసే చికిత్స. గతంలో వీటిని 2-3 ఏళ్ల వరకు చేసేవారు. దాంతో ఈ ట్రీట్మెంట్ తీసుకున్న వారికి చాలా ఇబ్బందిగా ఉండేది. కానీ ఆధునిక దంతవైద్యంలో వచ్చిన ఆధునిక చికిత్సా విధానాల వల్ల కేవలం 6 నెలల నుంచి 12 నెలల్లోపు ఈ చికిత్స పూర్తవుతుంది. సాధారణంగా ఈ క్లిప్పుల చికిత్స 12 నుంచి 14 ఏళ్లలోపు ఉన్న చిన్నపిల్లలకి ఎక్కువగా చేస్తారు. ఇదే వయసులో పిల్లలు ఎదుగుతుంటారు కాబట్టి వీరిలో ఈ వయసులో ఎముకలు ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి. కాబట్టి వీరికి చికిత్స చేస్తారు. బ్రేసెస్ వేసే ముందు వైద్యులు వారి దంతాల ఎక్స్రే తీసి పంటికి ఎముక సపోర్ట్ ఎలా ఉందో తెలుసుకుని ఆ వ్యక్తికేమైనా చిగుళ్ల జబ్బులున్నాయేమో నిర్ధారించుకుంటారు. ఒకవేళ చిగుళ్లలో ఇన్ఫెక్షన్ ఉంటే దాన్ని తొలగించి పళ్లను దృఢంగా చేసేందుకు ప్రత్యేకంగా చిగుళ్ల చికిత్సలు చేస్తారు వైద్యులు.
ఈ బ్రేసెస్ పాలపళ్ళు ఊడిపోయి పర్మనెంట్ టీత్ వస్తున్నప్పుడు అంటే 6.5-7 సంవత్సరాల నుంచి ఒక 6 నెలలకు ఒకసారి మనం దంతవైద్యులను కలిసినప్పుడు మన పళ్ళు వరుస బాగా వస్తుంది అనుకున్నప్పుడు ఎటువంటి చికిత్స అవసరం ఉండదు. ఏమన్నా తప్పు డైరెక్షన్లో వస్తున్నప్పుడు వాటిని ఇమీడియట్గా కరెక్షన్ అంటే వెంటనే మనం కరెక్ట్ చేయవలసిన అవసరం వచ్చినప్పుడు ఈ బ్రేసెస్ వేయటం జరుగుతుంది. పాలపళ్ళు అన్నీ ఊడిపోయేంత వరకు ఏదైనా విపరీతమైన రాంగ్ డైరెక్షన్లో వస్తుంటే మాత్రమే ఈ క్లిప్స్ వేయటం జరుగుతుంది. రెండోది వచ్చేసి ఈ దవడలు అంటే పై దవడ కింద దవడ సమపాళాల్లో వెదగనప్పుడు ఈ చిన్న వయసులోనే మనము ఈ క్లిప్స్ వేయటం జరుగుతుంది. సో ఈ బోన్ ఫార్మేషను పళ్ళు గట్టిపట్టము ఇవన్నీ సైమల్టేనియస్గా జరుగుతుండటం వల్ల ట్రీట్మెంట్ డ్యూరేషన్కి మనము కాంప్రమైజ్ అయ్యి ట్రీట్మెంట్ చేయించుకోకూడదు. ట్రీట్మెంట్ అయిన తర్వాత మనము రిటెన్షన్ అంటాం. అంటే ఈ బ్రేసెస్ ద్వారా వచ్చిన అందమైన పళ్ళు వరుసని మనం అక్కడ గట్టిగా నిలబెట్టుకోవటం కూడా ఈ ట్రీట్మెంట్లో చాలా ఇంపార్టెంట్ ఫేజ్ అన్నమాట. సో వచ్చిన రిజల్ట్ మనం కాపాడుకునే దానికి రిటెన్షన్ అప్లయన్సెస్ అని కానీ పర్మనెంట్ రీటైనర్స్ అని కానీ ఇస్తూ ఉంటాం. సో ఈ ట్రీట్మెంట్ అయిన తర్వాత అది చేయించుకోవటం ఆ పీరియడ్లో కూడా మళ్ళీ తప్పకుండా ఫాలో అప్కి వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. పళ్లకు బ్రేసెస్ వేయడం ద్వారా పలువరుసను చక్కదిద్దడం, ఒకే చోట గుంపుగా వచ్చిన చోట అదనపు పళ్లను తొలగించడం, దవడ మీద ఉండాల్సినంత చోటు లేకపోయినా అదనంగా ఉన్నా దానికి శస్త్రచికిత్స ద్వారా రీషేప్ చేయడం, దవడ ఎముకను స్థిరంగా ఉంచడానికి వైర్లు కానీ ప్లేట్లు కానీ అమర్చడం, పలువరుసను అందంగా తీర్చిదిద్దడం కోసం వైర్లు ప్లాస్టిక్తో చేసిన కొన్ని ఉపకరణాలను వాడతారు. వీటిలో రిమూవబుల్ కూడా ఉంటాయి. పై వరుస కింది వరుసలకు ఒకసారి వీటిని వాడాలి. వీటిలో కొన్ని ఫిక్స్డ్ కూడా ఉంటాయి. వీటి విషయంలో నోటి పరిశుభ్రత పాటించాలి.